ఏమైందవని? సత్యాన్ని కలిసావా? అతనికి ఏం సంబంధం లేదు కదా? మీ అత్తగారు వాళ్లే అంతా కల్పించుకుని ఊహించుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదూ? సత్యకు సంబంధం ఉంది బావా. అవునా? నువ్వేం చెప్పకుండా తనెందుకు అలాంటి పనులు చేశాడు? ఇంతకుముందు నా కూతురు కనిపించకుండా పోయినప్పుడు కూడా నా ప్రమేయం లేకుండా అత్తయ్యని అరెస్ట్ చేయించాడు. ఇప్పుడు కూడా కోర్టులో అత్తయ్య వాళ్ళు ఓడిపోయినట్టు చేశాడు. అలా ఎందుకు చేశాడంటే నాతో బంధం ఏర్పరచుకోవడానికి. బంధమా? మీ మధ్య స్నేహబంధం ఉంది కదా, ఇంకేం బంధం కోసం తన తాపత్రయం? తాళి బంధం గురించి. అసలు నువ్వు ఏమంటున్నావు అవని? అవునక్క, సత్య వాళ్ళమ్మ అన్ని విషయాలు నా దగ్గర చెప్పింది. నీ మీద వీడికి అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఎందుకో తెలుసా? దీన్ని నీ మెళ్ళో కట్టడం కోసం. వీడు నిన్నింకా ప్రేమిస్తూనే ఉన్నాడు. వాడి మనసులో అంత స్వార్థం ఉందా? కాలేజ్లో నన్ను ఇష్టపడ్డాడంట. ఆ విషయం ఓ రోజు బయటపడ్డాడు. అప్పుడు నేను చెప్పవలసింది చెప్పాను. మారిపోయాడనుకున్నాను. నా మీద ఆశలు వదులుకున్నాడనుకున్నాను. నాలాంటి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. కానీ ఇంకా నా గురించి వెయిట్ చేస్తున్నాడని అనుకోలేదు. వాణ్ణి వదలకూడదవని. ఇప్పుడే వెళ్ళి వాడి సంగతి ఏంటో చూస్తాను. వద్దు బావా. చేసిన తప్పుకి పశ్చాత్తాపం చెందాడు. అందుకని వాణ్ణి క్షమించేశావా ఏంటి? క్షమించడం నాకున్న ఏకైక మంచి అలవాటు. కొన్నిసార్లు అదే నా చెడు అలవాటుగా కూడా మారుతూ ఉంటుంది. ఫ్రెండ్ని శ్రేయోభిలాషిని అంటూ నీకు దగ్గరయ్యి మేలు చేస్తున్నట్టుగా నటిస్తూ ఎంత నడిపించాడు వెధవా! అతను నా మనసుని మాత్రమే కోరుకున్నందుకు మంచివాడని అనుకోవాలో, నా భర్త నుంచి నేను దూరం కావడానికి కారకుడైనందుకు చెడ్డవాడని అనుకోవాలో అర్థం కావడం లేదు. అవని, కంటికి కనిపించకుండా నమ్మక ద్రోహం చేసే మిత్రుడి కంటే కంటి ముందు కనిపించే శత్రువే నయం.